హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. చాలండి. ఇక్కడ మనం చూస్తే దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం, అదేంటంటే విశ్వాసం. ఒక క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణం, ప్రాముఖ్యమైన లక్షణం, అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా మన విశ్వాస యాత్ర, మన విశ్వాస జీవితము ఏమాత్రం ముందుకు సాగదు. ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిద్ది. ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఒక్కొక్క మెట్టు దేవుళ్ళో ఎదుగుతూ వస్తామో, దేవుడు కూడా ఆకాశం నుండి ఒక్కొక్క మెట్టు కిందకి ఆశీర్వాదాలు ఆయన కిందకి కుమరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో ఖచ్చితంగా మనము విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మనందరం ఆయనకు నచ్చేస్తామన్నమాట. ఆయనకు నచ్చేసి మనం ఏది అడుగుతామో, మనం ఏదైతే ఆశిస్తామో, ఒక తండ్రిగా ఆయన మనల్ని చూసి ఇంప్రెస్ అయిపోయి ఆశ్చర్యపడిపోయి, నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఎంత చక్కగా అడుగుతుందో, ఎంత చక్కగా విశ్వాసం కలిగి ఉందో అని దేవుడు ఇంప్రెస్ అయ్యి ఆశ్చర్యపడిపోయి మనం అడిగినంత దేవుడు ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే, ఒకరోజు అబ్రహాము అతని పని అతను యథావిధిగా చేసుకుంటుండగా దేవుడి స్వరం అబ్రహాముకు వినపడుతుంది. దేవుడు అబ్రహాంతో ఏమంటాడంటే, అబ్రహామా, నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువుల్ని విడిచిపెట్టి, నీ స్నేహితులని, నీ బంధువుల్ని, నీ రక్త సంబంధాన్ని, ప్రతి సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించి త్రోవకు నువ్వు నడువు, నేను ఏదైతే చెప్తానో ఆ దేశానికి నువ్వు వెళ్ళు అని దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఎలా అయ్యా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎందుకు, ఏంటి, అసలు ఎందుకు అని అబ్రహాము దేవుడిని అడగలేదు. కానీ ఏం చేశాడంటే అబ్రహాం ఏమాత్రం ఎదురు క్వశ్చన్ వేయకుండా దేవుడు చెప్పిన మాట విని ఒబే అయ్యి, విధేయత చూపి దేవుడు చెప్పిన మాటకు ఒబే అయ్యి దేవుడు చెప్పిన మార్గంలో నడిచాడు. ఏమాత్రం భయపడలేదు. నేను ఇప్పుడు ఏ బస్ ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఏ వీధిలో అయినా సువార్త ప్రకటించాలని ఏమాత్రం భయపడకుండా నా దేవుడు చెప్పాడు, నేను ఖచ్చితంగా చేయాలి. దేవుడు చెప్పింది చేయకపోతే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనేది ఉండిద్ది. దానికి దేవుడు నాకు ఏదో ఒక శిక్ష విధిస్తాడు. కాబట్టి నేను దేవుడు చెప్పింది చేయాలి. నా దేవుడు, నా తండ్రి చెప్పాడు. నా తండ్రి ఏదైనా చెప్పాడంటే అది దానికి ఏదో ఒక ప్రతిఫలం ఉంది కాబట్టి దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి ఆయన కట్టబట్ట అంతా మరుక్షణమే సర్దుకొని ఏమాత్రం ఆలోచించకుండా తన దేశాన్ని అంతటిని విడిచిపెట్టి బయటకు వచ్చేసేసాడు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముని విడిచిపెట్టలేదండి. అబ్రహాము దేవుడి మాటకి విధేయత చూపించాడు కాబట్టి కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత అబ్రహాముకి దేవుడు ఎంతో ఆశీర్వాదం చూపించాడు. అన్ని విషయాల్లో, ఒక్క విషయంలో కాదు, 2 విషయాలు కాదు, 3 విషయాలు కాదు, అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించడానికి గల మూల కారణం ఏంటండి? విశ్వాసము. దేవుడు చెప్పాడు, ఎదురు తిరగకుండా దేవుని మాటకు లోబడి విశ్వాసముతో ఆయన ముందుకు సాగిపోయాడు కాబట్టి అతన్ని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. మనకి ఆవగించేంత విశ్వాసం, ఆవగింజ మనందరికీ తెలుసు కదా, కూరల్లో వాడుతూ ఉంటాం, మనందరికీ, స్త్రీలందరికీ తెలుసు, పురుషులకు చాలా మందికి తెలుసు. ఇంత ఆవగింజ ఎంత ఉండిద్ది. ఇంత విశ్వాసం ఉన్నా కొండ వెళ్ళి అటు పక్కన పడిపోమని మన నోటితో చెప్తే, ఓ కొండ ఎల్లు అటు పక్కన పడిపో అంటే వెంటనే కొండ వెళ్ళి అటు పడిపోయింది. అంత పెద్ద కొండే మన ఆవగింజంత విశ్వాసముతో, మన నోటి మాటతో అంత అద్భుతం మన సొంతంగా మనం చేయగలిగితే, మనం ఈ రోజులు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఎంతండి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు సమస్తం చేయగలవు.
వచ్చినప్పుడు, శోధనలు, ఇబ్బందులు కలిగినప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా? తండ్రిగా నేను లేనా? నా మీద ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచట్లేదు? నాకెందుకు ప్రార్థన చేయట్లేదు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనము ఇంత కూడా విశ్వాసం లేకుండా ఇంత పెద్ద పెద్ద ప్రార్థనలు చేసినా దానికి ఏమాత్రము ప్రయోజనము ఉండదు. కాబట్టి మనం విశ్వాసం ఉంచి దేవుడు మనం అడిగేది దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్మి ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు మనం అడిగిన సమస్తాన్ని కలుగ చేసే దేవుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక మాట ఉంటుంది, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది నిరీక్షణ, రెండవది ఓర్పు, మూడవది ప్రార్థనయందు పట్టుదల. నిరీక్షణ ఏ విషయంలో అంటే మనం అడుగుతాం, అంశాలు అడుగుతాం, విషయాలు అడుగుతాం కదా, దేవా నా జీవితంలో అద్దాయి చెయ్యి, ఈ కార్యం చేయి అనేది. దేవుడు మనకి ఏ టైంలో అయితే దేవుడు అది మన జీవితంలో జరగాలని సిద్ధపరిచాడో ఆ కార్యం ఏ టైంలో మన జీవితంలో చెయ్యాలని దేవుడు ఒక టైం అనేది రాశాడో ఆ టైం కోసం నిరీక్షణ కలిగి ప్రార్థనలో మనం ఆయనను గోచాడాలన్నమాట. నిరీక్షణతో ఆయన చేసే కార్యం కోసం మనం ఎదురు చూడాలి, సంతోషించాలి, ఏమాత్రం దిగులు పడకూడదు. ఇంతసేపు ఏంటి, నేను ఎప్పుడు నుండి అడుగుతున్నాను కదా, దేవుడు నాకేంటి ఇంకా ఈ కార్యం జరిగించట్లేదు, నాకెందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని మనం దిగులు పడకూడదు. సంతోషిస్తూ నిరీక్షణ కలవాలే ఎప్పుడు ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి. రెండవది శ్రమయందు ఓర్పు. మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ మనం శ్రమల్లో మనల్ని మనం తగ్గించుకోకూడదు. మనం భయస్థులుగా మనం మారిపోకూడదు అనమాట. ఓర్పు ఉండాలి. నా దేవుడు నాకున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, ఈ సమస్య నుండి దేవుడు నన్ను విడిపిస్తాడని మనం ఓర్పు కలిగి ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మూడవది మనం చూస్తే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నాడు. ఏదో 21 రోజు ఉపవాస ప్రార్థనలు, ఈ 13 రోజులు వచ్చాము, పాస్టర్ గారు పెట్టారు, వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేసుకొని వెళ్తున్నాం అనేది కాకుండా నా జీవితంలో జరగాలి. దేవుడు ఎందుకు జరిగించడు? అసలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము, ఎంతోమంది ప్రార్థన చేశారు, వాళ్ళు కూడా మనలాంటి సామాన్యులే, నార్మల్ పర్సన్సే వాళ్ళంతా. కానీ వాళ్ళందరూ ప్రార్థనలు వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? వాళ్ళ సమస్యలు దేవుడు తీర్చలేదా? వాళ్ళ ప్రార్థనలు దేవుడు వినలేదా? మన ప్రార్థనలు ఎందుకు వినడు? మన ప్రార్థనలు మనం చేస్తున్న దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదంటే మనలో విశ్వాసం సరిగ్గా లేదు. కేవలం 50% ఉంది, లేకపోతే 70% ఉంది. కొంతమందికి అయితే కనీసం 1% కూడా ఉండదు, 0.5% కూడా ఉండదు. ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రేయర్ చేస్తూ ఉంటారు, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తుంటారు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ప్రార్థన ఎందుకు పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నాకు దయచేస్తాడు. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయేలోపు దేవుడు ఖచ్చితంగా నేను ఈ 21 రోజులు అయితే అడిగానో దేవుడు పాదాల చెంత ఆయన ఎంత కన్నీరు కాచి ప్రతి ఒక్క బొట్టు దేవుడు మనందరిని చూసి దేవుడు మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు అనమాట. మనము నీవెవరివైనా నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి దుఃఖములో ఉన్నా, పేదరాలైనా ధనికురాలైనా నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీవు రోజు కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టును చూస్తున్నాడు. నువ్వు ఎవ్వరికి కనిపించకుండా లోపల బాధతో ఎవ్వరికి తెలియని ప్లేస్లో మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటావే, ఏంటి నా పరిస్థితి ఏంటి, రేపటి రోజున ఏం జరిగిద్దో అని భయపడుతూ ఏడుస్తూ ఉంటావు కదా, అటువంటి ప్రార్థనలు కూడా దేవుడు చూస్తున్నాడు. మన హృదయాంతరంగములు కూడా ఎరిగిన దేవుడు ఏమాత్రం దాటిపోయే దేవుడు కాదండి. మనం ఎంత కృంగిపోయి ఉన్నా మన ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు. అసలు ఇది సాధ్యమేనా, ఇది జరుగుతుందా అనే విషయాలకు కూడా దేవుడు అనే విషయాలు కూడా దేవుడు ప్రతిదీ సాధ్యపరచగలిగిన దేవుడు మన దేవుడు. ఇది అవ్వదు, ఇది జరగదు అని మనం అనుకుంటాం, కానీ మనము నమ్ముకున్న దేవుడు, మనము విశ్వసిస్తున్న దేవుడు దేనినైనా సాధ్యపరచగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. మనం అనుకుంటాం, నా కథ మారిద్దా,
ఏసయ్య నా కథ మారిద్దా లేకపోతే ఇంతేనా అని మనం అనుకుంటాం. కానీ ఆయన హీ కెన్ రీరైట్ ద స్టోరీస్, కథ మొత్తం మార్చగలడు. సమస్తము నీ కోసం, నా కోసం, మనందరి కోసం సాధ్యపరచగలిగిన దేవుడు మన దేవుడు. డాడీ వాళ్ళ సేవలోకి వచ్చినప్పుడు కూడా అటు సైడ్ స్టార్టింగ్లో గదుల్లో ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు నేను చిన్నపిల్లని, అప్పుడే పుట్టిన చిన్నపిల్లని. మమ్మీ అంటే పొద్దునే నాతో షేర్ చెప్పింది ఏంటంటే 10 రూపీస్తో వెళ్ళి, అసలు ఆ టైంలో మనీ ఉండేది కాదు, అసలు చాలా దీన స్థితిలో ఉండేవాళ్ళం. ఒక 10 రూపాయలు కొట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఆ 10 రూపాయలతోనే కారము, కూరగాయలు, నూనె, ఉప్పు, పసుపు ప్రతిదీ ఆ 10 రూపీస్తోనే ప్రతిదీ కొనుక్కొని వెళ్ళేదంట. నాకు అసలు ఎలా కొన్నావు మమ్మీ అలా అని అనిపించింది. కానీ దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. ఆ 10 రూపీస్ కూడా సరిపోగా ఒక 2 రూపాయలు ఎక్కువ అయ్యాయి. 2 రూపాయలు రేపు ఇస్తానులే అమ్మా అని కొట్టు దగ్గర చెప్పి వచ్చేదంట. 10 రోజులు అలానే మనీ ఎక్కువైపోతుంటే తర్వాత ఇస్తానులే అని చెప్పుకుంటా వెళ్ళినప్పుడు ఇంకా 11వ రోజు ఆ కొట్ట ఆంటీ అడిగిందంట, ఏంటమ్మా డబ్బులు ఇవ్వట్లేదు అని అడిగితే ఇస్తానులేమ్మా అని మమ్మీ చెప్పేవారంట. కానీ ఆ రోజుల్లో అప్పుడు అంత దీన స్థితిలో ఉన్నాము, అప్పుల బాధల్లో ఉన్నాము, అసలు ఏం చేయాలో అర్థం కాక అటువంటి స్థితిలో ఉన్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రతి ఒక్కరిని దేవుడు ఈ సమయంలో ఈ స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. ఒకప్పుడు చెయ్యి చాపి అడిగేవాళ్ళం, అంటే అప్పుల కోసం, సహాయం కోసం అడుగుతాం కదా, మనీ కోసం. అట్లా ఒకప్పుడు అడిగాము. దేవుడు సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు, కరెక్టే. కానీ ఈ లోక జీవితంలో జీవిస్తున్నాం కాబట్టి ఒకప్పుడు అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మమ్మల్ని దేవుడు ఇంకొకరికి ఇచ్చే స్థితిలో ఉంచారు. గట్టిగా చెప్పట్లు కూడా హల్లెలూయా. ఇదంతా ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే మమ్మీ డాడీ చేసిన ప్రార్థన, దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. ఎటువంటి విశ్వాసం లేకుండా ఈ స్థితిలోకి రాలేదండి. అసలు ఏం పాస్టర్ గారికి ఏమి చాలా చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకొని వస్తారు అని రోడ్డు మీద అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడిన బాధలు కేవలం దేవునికి మాత్రమే తెలుసు. మీలో కొంతమందికి కొన్ని తెలిసొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. కానీ దేవునికి మాత్రం సమస్తము చూచుచున్న దేవుడు కాబట్టి ప్రతి నలిగిన ప్రతిదీ మమ్మీ డాడీ చేసిన త్యాగము, ప్రార్థనలు దేవుడు చూశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. కాబట్టి మనం కూడా ఏ స్థితిలో ఉన్నా సరే విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడండి. కాబట్టి విశ్వాసులమైన మనం మన విశ్వాస యాత్రలో ముందుకి విశ్వాసంతో కొనసాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరచుగాక. ఆమేన్.